హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, కళాకారులకు నమస్తే. ఈరోజు ముఖ్య విశేషం ఏంటంటే మా ఓన్ బ్రదర్ మా అన్నయ్య గారు పాడిన పాటను మీకు వినిపిద్దాం అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఒక అకేషన్, గృహప్రవేశం, మా కజిన్ బ్రదర్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ గృహప్రవేశం ఉంటే వెళ్ళాము. ఆ రోజు మా అన్నయ్య పాడిన పాటను ప్రసారం చేస్తున్నాను. అలాగే మా అన్నయ్య గారు సింగర్స్ మీట్ అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళు కళాకారులందరూ అప్పుడప్పుడు మీట్ అవుతుంటా ఉంటారు, పాటలు బ్రహ్మాండంగా పాడుతుంటారు. వాళ్ళని ప్రోత్సహించే వ్యక్తులు ఉన్నారు. మనం కూడా అట్లాగే మా అన్నయ్యని కాదు, ఇంకా వేరే ఎవరున్నా కూడా, కళాకారులు ఎవరున్నా కూడా వాళ్ళను ప్రోత్సహించడం నా బాధ్యత. లోకల్ కళాకారులను మనము పరిచయం చేస్తే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్ రూపంగా పెట్టండి, నేను రిసీవ్ చేసుకుంటా. వాళ్ళను కూడా పాటలు పాడించి ఇంకేదైనా వాయిద్య కళాకారులైనా ఏదైనా వాళ్ళను ప్రోత్సాహం అందించి మన ఛానల్లో ప్రసారం చేసి చూపెడతాము. కళాకారులను ప్రోత్సహించడమే నా యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ప్రోగ్రాం మీకు నచ్చేది ఉంటే, ఈ పాడిన పాటలు మీకు నచ్చేది ఉంటే ఖచ్చితంగా లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి. పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. వీరి తోటలో పూలన్నీ పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే. పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. గోపాలనికెంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే. గోపాలనికెంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే. ఆకాశీదిలో తాళెన్ని ఉన్నా అందాల జాతి అసలు ఒక్కడే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నలో వేడుక చేసే వసంతమొక్కటే. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నలో వేడుక చేసే వసంతమొక్కటే. నా సంగునందు ఎన్ని వేల కాంతులున్నలో నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను. ఆ కలిమి కారణం నీ ప్రేమ ఒక్కటే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే.